తెలుగు నాటక రంగ చరిత్ర అనే శీర్షికలో శ్రీమతి కళ్యాణి గారు ఈరోజు రెండవ ప్రసంగం చేస్తున్నారు. శ్రీమతి కళ్యాణి గారికి స్వాగతం. మొదలు పెట్టమంటారా? హ్మ్. మీటింగ్ లో ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. నిన్న మనం అంటే తెలుగు నాటక రంగ చరిత్రకి దారి తీసిన పరిస్థితులు చెప్పుకుంటూ వద్దామనే ఉద్దేశంతో నేను గ్రీకు నాటక రంగం నుంచి మొదలు పెట్టాను. తర్వాత గ్రీకు నాటక రంగం తర్వాత సంస్కృత నాటక రంగం వచ్చింది. సంస్కృత నాటక రంగం మన తెలుగు నాటక రంగానికి, తెలుగు నాటకాలకి ఒక దారి చూపినటువంటిది. అంటే మన వాళ్ళు నాటకాలు రాయటం అంటూ మొదలుపెట్టింది సంస్కృత నాటకాల నుంచే అనువాదాలు, అక్కడి నుంచి నాటకాలు రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఏమిటంటే మనం కొద్దిగా సంస్కృత నాటకాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మూలాలు కాబట్టి మనకు అన్ని విధాల సంస్కృతం అనేది మూలమే. మన భాషకు కూడా భారతీయ భాషల్లో చాలా భాషలకి సంస్కృతం మూలం అని పెద్దవాళ్ళు అంటారు కదా, మేధావులు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా సంస్కృత నాటకం గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. అయితే ఒకటి ఉంది, ఇప్పుడు గ్రీకు నాటకాలకి మనకి మూలాలు, ఆధారాలు ఉన్నాయి. అది ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది, ఎంతవరకు వెళ్ళింది, ఇదంతా గ్రీకు నాటకాలకి మనకి ఆధారాలు దొరికాయి. కానీ గ్రీకు నాటకాలలాగా సంస్కృత నాటకాలకి ఆధారాలు సరిగా దొరకలేదు. అంటే ఎలా వచ్చింది, వికాసం ఎలా జరిగింది అనేది చాలా రోజుల వరకు అసలు మూలాలు మనకు తెలియవు సంస్కృత నాటకం గురించి. అవి కాకపోతే ఏంటంటే చాలా పరిశోధనలు చేసిన తర్వాత సంస్కృత నాటకాలు 1వ శతాబ్దం 2వ శతాబ్దానికి చెందినవి అని కొద్దిగా తెలుస్తోంది అనమాట. కానీ ఈ క్రమ వికాసాన్ని ఊహించడం చాలా కష్టం. అయితే మన సంస్కృత భాషలో అంటే మన అసలు సంస్కృత భాష అనే దాంట్లో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని చెప్తారు. ఈ ఋగ్వేదం అనే గ్రంథంలో కొన్ని సంవాదాలు ఉన్నాయి. అంటే ఇద్దరు వ్యక్తులు, అంటే రెండు పాత్రలు సంభాషించుకోవడం. కాబట్టి ఏంటంటే అందులోంచి నాటకం డెవలప్ అయింది అనేది మన వాళ్ళ ఊహ. అందులో ముఖ్యంగా ఏంటంటే ఊర్వశి పురూరవ సంవాదం. అంటే ఊర్వశి రావడం, పురూరవుడితో ఉండడం, తర్వాత వెళ్ళిపోతానడం. ఆ ఈ సంవాదం ఉంది ఊర్వశికి పురూరవుడికి. దాని మీద నాటకాలు కూడా వచ్చాయి, ఊర్వశి నాటకం కూడా వచ్చింది. తర్వాత ఇంద్ర నేమి సంవాదం, అంటే ఇంద్రుడు నేమి అనే క్యారెక్టర్, ఒక పాత్ర, వాళ్ళిద్దరి సంవాదం ఉంది. అలాగే యమి యమ సంవాదం ఉంది. అంటే యమి అంటే యముడికి ఆ సోదరి అనేది ఒకటి ఎక్కడో ఉంది. అయితే యమ యమి సంవాదం, ఇట్లా కొన్ని సంవాదాలు ఉన్నాయి. ఈ సంవాదాలను బట్టి ఓహో ఇవి సంభాషణలు, ఒకరికొకరు వాదించుకున్నారు లేకపోతే సంభాషించుకున్నారు కాబట్టి ఇందులోంచి నాటకం వచ్చిందేమో అనేది మన వాళ్ళ అభిప్రాయం. తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే తోలుబొమ్మలాటల నుంచి సంస్కృత రూపకాలు పుట్టాయి అనేది కూడా ఒక వాదం ఉంది. ఎందుకంటే ఈ వాదం ఎందుకుంది అంటే తోలుబొమ్మలాటలో సూత్రధారుడు అనే ఉంటాడు. అంటే సూత్రాలు అంటే దారాలు కదా, దారాలు పట్టుకుని బొమ్మల్ని చేతులతో ఆడిస్తాడు కాబట్టి తోలుబొమ్మలాటల్లో వాళ్ళని సూత్రాలు పట్టుకుని ఆడిస్తాడు కాబట్టి సూత్రధారుడు అనేవాడు. అలాగే ఇప్పుడు సంస్కృత నాటకాలకు వచ్చేసరికి సూత్రధారుడు తప్పకుండా ఉంటాడు. సూత్రధారుడు మొదటి నుంచి చివరి వరకు స్టేజి మీద ఉండి ప్రతి పాత్ర ఎంట్రన్స్ గురించి ఆయన మనకి పరిచయం చేస్తే ఆ పాత్ర వస్తుంది. అంటే సంస్కృత నాటకాల్లో ఏంటంటే మొట్టమొదట విఘ్నేశ్వరుడు రావడం, విఘ్నేశ్వరుడు వస్తాడని సూత్రధారుడు చెప్పడం, అప్పుడు విఘ్నేశ్వరుడు రావడం, ఆయన తనకు తనే అంటే నేను వచ్చాను, మీ అందరిని ఆశీర్వదిస్తున్నాను అని ఆయనకాయనే ఈ పాట పాడుతూ అలా స్టేజ్ మీదకి వచ్చి అందరిని ఆశీర్వదించి ప్రజల్ని, ప్రేక్షకుల్ని, తర్వాత అక్కడ ఉండే ఆ నాటకానికి సంబంధించిన వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ సరస్వతి వస్తుంది.
సరస్వతి వచ్చి ఆశీర్వదించి వెళుతుంది. ఇట్లా దేవుళ్ళు ఒకరి తర్వాత ఒకరు దేవుళ్ళు వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోవడం, ఈ ఈ దీన్ని ఈ సూత్రధారుడు నిర్వర్తిస్తాడు. అంటే వాళ్ళ రాకని ఇదంతా. అంతేకాకుండా అక్కడ నిలబడి ఆ అప్పటి ప్రకృతిని అంటే వాతావరణాన్ని ఆయనే చెప్తాడు, ఇలా ఉంది. ఏదో ఆ, ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, వేసవి, ఇంకొక వర్షాకాలం, ఇట్లా కాలాలని సూత్రధారుడే చెప్పేవాడు. ఈ కాలం ఇలా ఉంది, ఇదిగో చెట్లు పూత పూసాయి, చక్కగా ఉంది వాతావరణం, ఇట్లా అంతా చెప్పేవాడు. ఆ తర్వాత ఏంటంటే పాత్రల్ని కూడా ఒక్కొక్క పాత్ర వస్తూ ఉంటే ఆ పాత్రల్ని కూడా ఆయనే పరిచయం చేసేవాడు. అదిగో ఫలానా పాత్ర వచ్చింది, ఫలానా పాత్ర వచ్చింది అనేసి. కాబట్టి ఏంటంటే ఈ సూత్రధార అనేది ఉంది కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఆ తోలుబొమ్మల ఆట నుంచి వచ్చిందేమో సంస్కృత నాటకం అనేది కూడా ఒక వాదం ఉంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే దొరికిన సంస్కృత రూపకాల కంటే కూడా గ్రీ గ్రీకు రూపకాలు ముందరివి అవ్వడం నిన్న మనం చెప్పుకున్నాం. నేను అలా ఆ అంతేకాకుండా అలెగ్జాండర్ చాలాసార్లు మన మీద దండయాత్రలు చేశాడు, అది మనందరికీ తెలుసు చరిత్ర. కాబట్టి అలెగ్జాండరు గ్రీకు అతను కాబట్టి అతని ఇక్కడికి రావడం, ఆ సంపర్కం వల్ల సంస్కృత రూపకాలు గ్రీకు రూపకాల అనుసరణేమో అనేది కూడా ఒక వాదం ఉంది. ఎందుకంటే గ్రీకులు ఆ ఎపిలోగ్, ప్రొలోగ్ అని వాటిని నాటకాల్లో చేశారు వాళ్ళు. ప్రొలోగ్ అంటే స్టార్టింగ్, ఎండింగ్ ఇట్లాంటివి. అదే మన దగ్గరికి వచ్చేసరికి ప్రస్తావన, భరతవాక్యం, ఈ ఈ పేర్లతోటి మన నాటకాలు ఉండేవి, సంస్కృత నాటకాలు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యవనిక అనేది గ్రీకు పదం. మన తెలుగులో యవనిక అంటే తెర. మనం ఆ ముందు తెర వేస్తాం కదా, ప్రేక్షకులకి నాటకం మొదలయ్యే ముందు ముందు తెర వేస్తాం కదా, దాన్ని యవనిక అంటాం. ఈ రోజుకి మనకి వాడుకలో యవనిక అనే పదం ఉంది. కాబట్టి ఈ మూలాలు అంటే అనుసరించారేమో గ్రీకు నాటకాలను మనవాళ్ళు అనేది మన వాళ్ళు చెప్పే మాటలు. అయితే అక్కడ గ్రీకు నాటకాల్లో పోటీలతో మొదలయ్యాయి నాటకాలు కదా, మనం చెప్పుకున్నాం గ్రీకు నాటకాల గురించి. కాబట్టి అక్కడ పోటీలతో మొదలైనాయి. కానీ మన సంస్కృత నాటకాలు మాత్రం పోటీలు అప్పుడు లేవు. సంస్కృత నాటకాలు మొదట్లో మొదట్లో వేసినప్పుడు పోటీలు ఏం పెట్టుకోలేదు, మామూలుగా నాటకాలు ఆ మొదలయ్యాయి. అంతేకాకుండా అక్కడ గ్రీకు నాటకాలు వాళ్ళు వందల కొద్ది రాశారు. మనం చెప్పుకున్నాం ఎస్కిలస్ అని వాళ్ళు వందల నాటకాలు రాసి పోటీలు చేశారు, మూడు మూడు నాటకాలు అట్లా. కానీ మన దగ్గర అన్ని నాటకాలు మన రచయితలు రాయలే. సంస్కృత నాటకాలు వందల కొద్ది రాయలే, చాలా కొద్ది నాటకాలే రాశారు మన రచయితలు. అంటే సంస్కృత రచయితలు చాలా కొద్ది కొద్ది నాటకాలే రాశారు, కానీ అంత వందల వందల నాటకాలు మన వాళ్ళు రాయలేదు. ఇంకోటి ఏమిటంటే గ్రీకు నాటకాలు ఎందుకు పోటీలు పెట్టుకుని దాని ద్వారా వాళ్ళు ప్రైజులు పొంది ఇలా చేశారు. కానీ మన భారతీయుల దృష్టిలోకి వచ్చేసరికి నాటకాలు ఎందుకు వేశారు అంటే అధర్మ మార్గంలో ఉన్న ప్రజల్ని ధర్మం వైపు మళ్లించడానికి నాటకాలను ఉపయోగించుకున్నారు. ఇది మన భరతముని నాట్యశాస్త్రంలో కూడా ఉంటుంది. నాట్యశాస్త్ర రీత్యా ఎందుకుంది అంటే ప్రజలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ నానా ఇదైపోయారు, పాడైపోయారు, దీన్ని ఏదన్నా బాగు చేయాల్సిన అవసరం ఉంది అంటే అప్పుడు భరతమునిని పిలిచి నాటకం రాయమండం. ఆయన నాటకం రాసి ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి అప్సరసల్ని ఇంకా కొంతమందిని తీసుకుని నాటకం వేయడం. ఇదంతా మన అంటే సంస్కృత నాటక చరిత్రలో ఇది ఉంది మనకి. అంటే ఏమిటి, ప్రజలని మంచి మార్గం వైపు మళ్లించడానికి, మంచి చేయడానికి మన నాటకాలు ఉపయోగపడ్డాయి అన్నమాట. ఇది అంతేకాకుండా ఆ వాళ్ళకేమి రంగస్థలాలు ఏం లేవు. ఓపెన్ ప్రదేశాల్లో కొండల్లో ప్రదర్శించేవాళ్ళు, అక్కడే ప్రేక్షకులు కూర్చుని చూసేవాళ్ళు. కానీ మనకేంటి, థియేటర్స్ ఉన్నాయి. నాట్యశాస్త్రంలో రకరకాల త్రస్య అని, చతురస్రని, ఇట్లా నాట్యశాస్త్రంలో
రకరకాల రంగస్థలాల గురించి ప్రస్తావించారు, కానీ వాళ్ళకేం రంగస్థలాలు లేవు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు అసలు మొదలు పెట్టడమే విషాద నాటకాలతో మొదలుపెట్టారు. అంటే విషాదాంతాలు ఉండేవి వాళ్ళకి. మనం చెప్పుకున్నాం అన్ని విషాద నాటకాలే, కామెడీలు తర్వాత ఎప్పుడో ప్రదర్శించబడ్డాయి, అన్ని విషాదాలే ప్రదర్శించబడ్డాయి. కానీ మన నాటకాల్లో పూర్తి విరుద్ధం. అసలు విషాదాంతాలు అనేవి మనకి నిషేధం. అంటే ముఖ్య పాత్ర గాని నాయకుడు గాని చివరికి చచ్చిపోకూడదు. ఎందుకు అంటే ఒక మంచి వ్యక్తి అంటే నాయకుడు మంచి వ్యక్తే కదా, నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి, మంచివాడై ఉంటాడు కదా. కాబట్టి ఏంటంటే ఈ మంచి వ్యక్తి చచ్చిపోవడం జరిగితే అర్థం ఏంటి, చెడు గెలవడం, మంచి చచ్చిపోవడం అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేశారంటే, అసలు నాటకాల్లో ఎండింగ్లో అంటే క్లైమాక్స్లో నాయకుడు కానీ మంచి పాత్రలు కానీ చచ్చిపోకూడదు అనే ఒక రూల్ పెట్టారు. చాలా రోజులు అలాగే వచ్చేవి నాటకాలు. అంటే ఈ మధ్య రకరకాల ఎక్స్పెరిమెంట్స్ వచ్చి దాంట్లో హీరో చచ్చిపోవడాలు అవి ఉంటున్నాయి, కానీ సాధారణంగా హీరో చచ్చిపోకూడదు అనేది నాట్య శాస్త్ర రీత్యా ఒక ఈ ఉద్దేశం అనమాట, నాట్యశాస్త్రం యొక్క ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళకేంటి ఇంతమంది నటులు అనే ఇది ఉండేది కదా. మనకి సంస్కృత నాటకాల్లో అసలు నటులకి ఇంతమందే ఉండాలి, ఇద్దరు ఉండాలి, ముగ్గురు ఉండాలి, లేకపోతే ఐదుగురు ఉండాలి అనే నియమం ఏమీ లేదు. శుభ్రంగా నటులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆయా కథల్ని బట్టి నటులు ఎంతమంది అయినా ఉండొచ్చు. కాబట్టి ఏం చేశారంటే భరతముని ఒక కొన్ని రూల్స్ సృష్టించాడు, అందులో ప్రస్తావించాడు. అవి ఏమిటంటే దశ రూపకాలు అన్నాడు ఆయన. దశ రూపకాలు అంటే అంటే ఒక్కొక్క రూపకానికి అంటే ఒక్కొక్క విధానానికి కొన్ని లక్షణాలు చెప్పాడు ఆయన. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదంటే ఇలా ఉండాలి, ఇదంటే ఇలా ఉండాలి. దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే మొట్టమొదటిది రూపకము. రూపకం అన్నా నాటకం అన్నా ఒకటే. రూపకము అంటే నాటకం అన్నమాట. ఆ నాటక లక్షణం ఏంటి అంటే నాయకుడు ప్రఖ్యాత ప్రఖ్యాతుడై ఉండాలి, అలాగే కథ ప్రఖ్యాతం అయి ఉండాలి. ప్రఖ్యాతం అంటే అందరికీ తెలిసిన కథ అయి ఉండాలి. అలాగే నాయకుడు ప్రఖ్యాతుడై ఉండాలి, రాజు అయి ఉండాలి, ఉదాత్తుడై ఉండాలి. ఉదాత్తుడు అంటే ఏంటి, చెడు లక్షణాలు లేనివాడు. తర్వాత ఒక రాజు లేకపోతే దైవీ సంబంధమైన వాడు అయి ఉండాలి అనేది ఈ నాటకం అంటే రూపకానికి ఆయన పెట్టిన లక్షణం. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే రామాయణం మనకి తోస్తుంది. రాముడు ఉదాత్తుడు, రాజు, తర్వాత మంచివాడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు. అలాంటి కథల్ని నాటకం లేకపోతే రూపకం అన్నాడు భరతముని. తర్వాత తర్వాత ఏమిటంటే ప్రకరణం. ఈ ప్రకరణానికి అంటే అది ప్రఖ్యాతమైన కథ అయి ఉండాలి కదా రూపకానికి, కానీ ప్రకరణానికి ఏంటంటే కల్పిత కథ అయి ఉండొచ్చు. అంటే అందరికీ తెలిసిన కథ అవ్వక్కర్లేదు, ఎక్కడో ఉన్నది అవ్వక్కర్లేదు, ఒక కల్పిత కథని తీసుకోవచ్చు. ప్రకరణాల లక్షణం ఏంటంటే కల్పిత కథ. తర్వాత నాయకుడు రాజు అవ్వక్కర్లే, దేవుడు అవ్వక్కర్లే, వాడు బ్రాహ్మడు అయి ఉండొచ్చు, వర్తకుడు అయి ఉండొచ్చు, అమాత్యుడు అంటే మంత్రి అయి ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు నాయకుడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే మృచ్ఛకటికం ప్రకరణం, అందులో చారుదత్తుడు వర్తకుడు అంటే వ్యాపారాలు చేసుకునేవాడు. అలాంటి వాళ్ళు ఈ ప్రకరణంలో ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సమవకారము అన్నాడు మూడోది. సమవకారములో కూడా ప్రఖ్యాతమైన కథ అయి ఉండాలి, అంటే అందరికీ తెలిసిన కథ అయి ఉండాలి, కానీ నాయకులు కూడా ప్రఖ్యాతులు అందరికీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అంతేకాకుండా 12 మంది వరకు ఉండొచ్చు నాయకులు. ప్రఖ్యాత కథ అయి ఉండాలి, ప్రఖ్యాతులైన నాయకులు అయి ఉండాలి, వాళ్ళు 12 మంది వరకు కూడా ఉండొచ్చు. ఇది ఆయన సమవకారము అనే విధానానికి పెట్టిన రూల్స్ అన్నమాట. తర్వాత ఈహామృగము అని ఇంకో విధానం. ఈహామృగంలో కూడా ప్రఖ్యాతమైన కథ అయి ఉండాలి, తర్వాత దివ్య పురుషుడు అయి ఉండాలి, దివ్య నాయిక అయి ఉండాలి. అంటే హీరో హీరోయిన్లు ఇద్దరు, నాయకులు ఇద్దరు కూడా దివ్యులు అయి ఉండాలి, అంటే దేవతలు
అలాంటి వాళ్ళు అయి ఉండాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే డిమము. అంటే వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఇదే కాకుండా రసాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒక దాంట్లో శృంగారం ఎక్కువ ఉంటుంది, ఇంకో దాంట్లో ఏదో ఆ, ఉమ్, ఆ, ఇంకొక హాస్యం ఉంటుంది, ఇట్లా అన్నమాట. ఒక్కో దాంట్లో ఒక్కొక్క, అవి చాలా ఉన్నాయి. ఆ, అవి అయితే డిమాండ్లో కూడా ప్రఖ్యాత కథ ఉండాలి, ప్రఖ్యాతుడై ఉండాలి, ఉదాత్తుడై ఉండాలి. హీరో నాయకుడు ఉదాత్తుడు ప్రఖ్యాతుడు అయి ఉండాలి, కథ కూడా ప్రఖ్యాతం అయి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యాయోగము అన్నాడు. ఇంకో విధానం వ్యాయోగం. ఈ వ్యాయోగానికి కూడా ప్రఖ్యాత కథ అయి ఉండాలి, రాజర్షి నాయకుడు అయి ఉండాలి. అంటే నా ఉద్దేశం ప్రకారం మునులు కొంతమంది ఉంటారు రాజర్షులు, అలాంటి వాళ్ళు బహుశా ఇందులో నాయకులు అయి ఉంటారేమో. అలాంటి ఆ కథ విశ్వామిత్రుడు, అలాంటి కథ ఏదో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే రాజర్షి నాయకుడు అంటే విశ్వామిత్రుడు నాయకుడే రాజర్షి, అలాంటి కథ. తర్వాతది ఉత్కృష్టికాంకము అన్నాడు. ఉత్కృష్టికాంకం అంటే ప్రఖ్యాతమైన కథ అయి ఉండాలి, కానీ నాయకులు సాధారణమైన వాళ్ళు అయి ఉండాలి. అంటే ప్రఖ్యాత కథ ఉండాలి అంటే అందరికీ తెలిసిన కథ ఉండాలి, కానీ మామూలు వాళ్ళ ఎవరైనా అయి ఉండొచ్చు నాయకుడు. అది తర్వాతది ప్రహసనం. ప్రహసనం అంటే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము. తర్వాత చాలా మంది ప్రహసనాలు రాశారు. ప్రహసనం అంటే ఇందులో హాస్యం ఉంటుంది. అంటే హాస్యం ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడాన్ని ప్రహసనం అంటారు. ఇది సాధారణ కల్పిత గాథలే అయి ఉంటాయి. ప్రహసనం అంటే జరిగేవి కాదు, వాళ్ళ కవి ఊహ, ఆ ప్రహసనాలు ఉంటాయి. తర్వాత పాత్రలు ఎవరైనా కావచ్చు, భగవత్పాదులు అంటే ఏ ఏ దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ ఆ, ఎవరైనా మామూలు వాళ్ళు ఎవరైనా కావచ్చు, నపుంసకుడు కావచ్చు, వేశ్య కావచ్చు, చేటుడు అంటే ఆ మధ్యవర్తి ఉంటాడు కదా వేశ్యకి, అట్లాంటి వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రహసనాల్లో. ఎందుకంటే అలాంటి వాటిల్లోనే హాస్యం ఎక్కువ చూపించగలుగుతాం కాబట్టి ఆ ఇందులో ఒక ప్రహసనాలకు వచ్చేసరికి ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైనా ఉండొచ్చు అని రూల్ పెట్టాడు. తర్వాత బాణము అన్నాడు. బాణము అనేది ఒక రకం ఆ నాటకం. ఈ దీంట్లో ఏంటంటే ధూర్తుడు అయి ఉండాలి వాడు, విటుడు, ధూర్తుడు విటుడు నాయకుడు అయి ఉంటాడు. అంటే చెడ్డవాడు, వాడు చేసే అకృత్యాలు, వాడు చేసే అన్యాయాలు, ఆ అట్లాంటి వాడిని నాయకుడిగా పెట్టి ఈ బాణం అనేది రాశారు. ఇది కూడా కల్పిత కథ అయి ఉంటుంది. మనకి వసంత సేన నాటకంలో చూస్తే ఇలాంటి ఇది కనిపిస్తుంది మనకి. ఒక శకారుడు అనేవాడు, వాడు ఆ ఆడపిల్లలు వెంటబడ్డం, ఇలాంటి కథ ఉంది. అంటే పూర్తిగా అది కాదు కానీ అది మళ్ళీ ప్రకరణలోకి వస్తుంది, అలాంటి కథలు. తర్వాతది వీధి. ఇది ఇందులో ఇది కల్పిత కథ అయి ఉండాలి. వీధి అంటే ఇప్పుడు వేస్తున్న వీధి నాటకాలు కావు. అప్పుడు వీధి అనేది దశవిధ రూపకాల్లో ఒకటి, ఒక ఒక రకం. అందులో ఏంటంటే ఏదైనా కావచ్చు, దాంట్లో ఉత్తములైన హీరోలు కావచ్చు, అధములైన కావచ్చు, మధ్యమ మధ్యములైన కావచ్చు, ఎవరైనా ఈ వీధిలో ఉండొచ్చు. తర్వాత ఏంటంటే కథ మాత్రం కల్పిత కథ. ఇలా దశవిధ రూపకాలు అనే దాన్ని భరతముని రాశాడు. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే సంస్కృత నాటకాలన్నీ కూడా ఈ దశవిధ రూపకాలను అనుసరించి, అంటే అందులో ఉన్న రూల్స్ని అనుసరించే మన వాళ్ళు రాశారు పూర్వం. అంటే సంస్కృత నాటకకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు. ఇలా నాటకాల్ని 10 విధాలుగా విభజించడం జరిగింది. ఇంకా సంస్కృత నాటకాలకు వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కరెక్ట్గా లేకపోయినా కొన్ని మనకి లభించిన గ్రంథాలు ఉన్నాయి, మనకి అంటే లభించిన నాటకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనకు దొరికింది అశ్వఘోషుడు అనే కవి రచించిన నాటకం దొరికింది. అదేమిటంటే శారీపుత్ర ప్రకరణము అనే ఒక నాటకం దొరికింది. అది అశ్వఘోషుడు అని ఆయన రాశాడు. కానీ ఆ అయితే అది పూర్తిగా దొరకల, కొన్ని కొన్ని భాగాలే దొరికాయి, అన్నీ దొరకలేదు. ఆ దొరికిన దాన్ని బట్టి ఇది 9 అంకముల నాటకం అని తెలిసింది. అంటే 9 పార్ట్స్ ఉన్నాయి దాంట్లో.
9 సీన్స్ అన్నమాట. అంకాలు అంటే అక్కడ సీన్లు. 9 అంకాల నాటకం ఇది. ఆ కానీ ఆ దొరికిన వాటిల్లో నాటకం క్లైమాక్స్ ఉంది, నాటకం చివరి ఉంది. కాబట్టి ఏంటంటే నాటకం చివర అశ్వఘోష విరచితము అని ఉంది. ఇక్కడ విరచితము అంటే సాంస్క్రిట్ లో రచింపబడినది అని. అంటే అశ్వఘోష విరచితము అంటే అశ్వఘోషుడి చేత రచింపబడినది అని. కాబట్టి ఆయన రాశాడని తెలిసింది. ఈ నాటకంలో నాట్య శాస్త్రం యొక్క సూత్రాలన్నీ పాటించాడు ఆయన. అంటే నాట్య శాస్త్రంలో ఏవేవి రూల్స్ పెట్టాడో ఇందాక చెప్పుకున్నాం మనం, దశవిధ రూపకాలని. కాబట్టి ఏంటంటే ఈ దశవిధ రూపకాలను బట్టి ప్రకరణానికి ఏమేమి ఉండాలో అవి ఇందులో ఈయన ఫాలో అవుతూ రాశాడు ఈయన. అయితే అశ్వఘోషుడు ఎప్పటి వాడు అని అంటే చాలా మంది 1వ శతాబ్దం వాడు అని నమ్ముతున్నారు. ఎందుకంటే తర్వాత ఇంకా అంత తెలియనంతగా అతని రచనలు అంత కనబడకుండా పోయాయి. అంటే అతను చాలా పాతవాడు అని అశ్వఘోషుడు అని ఆయన అని మన వాళ్ళ నమ్మకం. ఆ అంటే ఏంటి, అప్పటికే మనకి రూల్స్ ప్రకారం సంస్కృత నాటక రచన ఆరంభమైంది అని దీన్ని బట్టి తెలుస్తోంది. అంటే ఎప్పుడో 1వ శతాబ్దంలోనే మనకి ఆ తెలిసింది. అయితే తర్వాత ఆయన భాసుడు. ఈయన 1912లో వరకు ఎవరికి తెలియడు. కానీ ఈయన కాళిదాస్ కంటే ముందు ఆయన, తర్వాత తర్వాత తెలిసింది ఈయన ఎప్పటి ఆయన అనేది. అయితే 1912లో గణపతి శాస్త్రి గారు అనే ఆయన పరిశోధించి ఈయన నాటకాలను బయటికి తీశాడు. అప్పటిదాకా అసలు భాసుడు అనే ఆయన ఒక ఆయన నాటకర్త ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి తెలియదు. ఈయన 12 నాటకాలు రాశాడు ముఖ్యంగా. ఇంకా ఏవో చిన్న చిన్నవి రాసి ఉండొచ్చు. ముఖ్యంగా బయటపడిన నాటకాలు 12 నాటకాలు. వీటిని ఆయన గణపతి శాస్త్రి గారు బయటికి తీసుకొచ్చారు ఈ నాటకాలు. ఈ 12 నాటకాలని భాస నాటక చక్రము అంటారు. చాలా అద్భుతమైన నాటకాలు. అసలు ఒక్కొక్క నాటకం చాలా మంచి నాటకాలు. తర్వాత తర్వాత రీసెంట్గా అంటే ఈ రోజుల్లో వాళ్ళు కూడా వాటిని తెలుగులో రాసుకుని ప్రదర్శించారు. అందులో ఏమున్నాయంటే దూతవాక్యము, అంటే దూతగా కృష్ణుడు వెళ్ళడం, అది దూతవాక్యం. తర్వాత కర్ణభారము, 2వ నాటకం ఆయన రాసింది కర్ణభారం. తర్వాత దూత ఘటోద్గజం. తర్వాత ఊరుభంగం. ఊరువులు అంటే తొడలు అని అర్థం. అంటే భీముడు దుర్యోధనుడి తొడలని ఆ భంగం చేయడం అంటే కొట్టడం, తర్వాత దుర్యోధనుడు పడిపోవడం, దుర్యోధనుడు చచ్చిపోవడం, ఇదంతా ఊరుభంగం అనే నాటకం రాశాడు ఆయన. తర్వాత మధ్యమ వ్యాయోగము అనేది రాశాడు. ఇది ఒక వ్యాయోగం. ఇందాక దశవిధ రూపకాల్లో వ్యాయోగం ఉంది కదా, దానికి సంబంధించింది ఇది. తర్వాత పాంచరాత్రము అనేది రాశాడు ఆయన. తర్వాత ఇంకోటి అభిషేకము, అలాగే బాలచరితము, ఇంకోటి అవిమారకము, తర్వాత ప్రతిమ. ఈ ప్రతిమా నాటకం కూడా చాలా మంది వేశారు. ఈ ప్రతిమా నాటకం ఏమిటంటే భరతుడు వాళ్ళ తాతగారింటికి వెళ్తాడు. ఈలోగా రాముడు అడవికి వెళ్ళిపోతాడు. అంటే కైక కోరిక మీద దశరథుడు అడవికి పంపిస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు అది భరించలేక చనిపోతాడు. ఈ చనిపోవడం వల్ల అప్పుడు రూల్ ఏంటంటే ఈ రఘువంశంలో ఎవరెవరు చచ్చిపోతే వాళ్ళ ప్రతిమలన్నీ ఒక గుళ్ళో పెట్టేవాళ్ళట. అలా వరుసగా వాళ్ళ తాత ముత్తాతల ప్రతిమలన్నీ ఉంటాయి. అయితే భరతుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ గుడి దగ్గర ఆగుతాడు విశ్రాంతి కోసం, దేనికోసం. ఆ రోజుల్లో దూరాలు కదా, అక్కడ ఆగుతాడు. ఆగితే అక్కడ దశరథుడి ప్రతిమ కనపడుతుంది ఆయనకి. ఇదేంటి మా నాన్నగారి ప్రతిమ ఉంది అంటే అప్పుడు నాన్నగారు చనిపోయారని తెలుస్తుంది. ఈ నాటకం ప్రతిమా నాటకం కింద భాసుడు రాశాడు. తర్వాత ప్రతిజ్ఞ యోగంధరాయణము, అంటే యుగంధర మంత్రి, ఇదంతా ఉంది కదా అది. తర్వాత చారుదత్తము, ఇందాక మనం అనుకున్నాం చారుదత్తుడు అనే ఆ వ్యాపారస్తుడు ఈ నాటకం మృచ్చకటికన నాటకంలో ఆ ఆ నాటకం కూడా భాసుడు రాసింది మూలం. ఇలా భాస నాటకాల్లో నాట్యశాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే కొన్ని అనుసరిస్తూ రాశాడు, కొన్ని ఆయన ఎందుకు రాశాడో తెలియదు, కొన్ని విరుద్ధంగా, కొన్ని
ఆ అంటే ఇప్పుడు ప్రతిమ నాటకంలో దశరథుడు చచ్చిపోవడం అనేది ఏంటి, అది విషాదాంతం అవుతుంది. కాబట్టి ఇలాగ కొన్ని కొన్ని రూల్స్ కూడా డీవియేట్ అయ్యి ఆయన రాశాడు భాసుడు. ఆ అందుకనే భాసుడు నాట్య శాస్త్రానికి ముందు వాడేమో అనేది కూడా మన వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఒకవేళ నాట్యశాస్త్రాన్ని పూర్తిగా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా రాసి ఉంటే నాట్యశాస్త్రం ఈయనకు తెలిసి ఉండాలిగా. అంటే ఇలా ఎందుకు చేశాడు, రకరకాల ఆలోచనలు ఊహలు ఉన్నాయి కదా మనకి. ఎందుకంటే పూర్తిగా మనం ఏది చెప్పలేని పరిస్థితి సంస్కృత నాటకం. కాబట్టి ఏంటంటే ఒకవేళ నాట్యశాస్త్రానికి పూర్వమే ఈయన ఉన్నాడా అనే ఆలోచన కూడా మన పూర్వీకులు చేశారు. తర్వాత మనకు బాగా తెలిసింది, బాగా పాపులర్ గా మనం అనుకునేది కాళిదాసు. తర్వాత ఆయన కాళిదాసు, ఈయన భాసుణ్ణి ఉత్తమ నాటక రచయిత అన్నాడు. దీన్ని బట్టే కాళిదాస్ కంటే ముందు భాసుడు ఉన్నాడు అనే విషయం మనకి తెలుస్తోంది. ఆయన నాటకాలని ఈయన మెచ్చుకుంటూ కాళిదాసు ఆయన ఉత్తమ రూపక రచయిత అని ప్రశంసించాడు. కాబట్టి మామూలుగా భాసుడి తర్వాత ఈయన రాశాడు నాటకాలు అని తెలుస్తుంది మనకి. కాళిదాసు క్రీస్తు శకం 4వ శతాబ్దం వాడు. అంటే ఆయన 1వ శతాబ్దం 2వ శతాబ్దం అనుకున్నాం కదా, ఈయన 4వ శతాబ్దం ఆయన. ఈయన ముఖ్యంగా 3 నాటకాలు రాశారు. అవి ఏంటంటే మాళవిక అగ్నిమిత్రము, అంటే మాళవిక అగ్నిమిత్రుడు అనే ఇద్దరి స్టోరీ అది, అదొకటి రాశాడు ఆయన. తర్వాత విక్రమోర్వశీయము, ఇది కూడా ఊర్వశి వాళ్ళకి సంబంధించింది. తర్వాత అభిజ్ఞాన శాకుంతలం అనే 3 నాటకాలు ఈయన రాశాడు. అభిజ్ఞాన శాకుంతలము చాలా చాలా పాపులర్ అయింది. తర్వాత చాలా మంది రచయితలు దాన్ని తెనిగించారు. ఆ చాలా అంటే ఒక మంచి పట్టున్న కథ అభిజ్ఞాన శాకుంతలం. కాబట్టి ఏంటంటే ఈ అభిజ్ఞాన శాకుంతలం చాలా పాపులర్ అయింది. దాదాపు తర్వాత తర్వాత నాటకాలు వేస్తున్న సంస్థలన్నీ కూడా చాలా సంస్థలు అభిజ్ఞాన శాకుంతలం వేశాయి. అంటే సంస్కృతంలోంచి తెలుగులోకి మార్చుకుని ఈ రచనని చాలా మంది వేశారు. ఈ మూడు నాటకాల్లో అభిజ్ఞాన శాకుంతలం బాగా పాపులర్ అయింది. తర్వాత ఈయనని కాళిదాసు ఆ నాటకాలు 3 కూడా అద్భుతమైన నాటకాలు రాశాడు కదా, అందుకని కవికుల గురువు అనే బిరుదు ఉంది ఈయనకి. అంటే కీర్తించబడ్డాడు కవికుల గురువు అని. అయితే తర్వాత ఆయన శూద్రకుడు మృచ్ఛకటికం అనే రూపకాన్ని రాశాడు. ఇది మళ్ళీ మనం ప్రకరణంలోకి వస్తుందని ఇందాక చెప్పుకున్నాం. ఈ మృచ్ఛకటికం అనేది తమాషాగా ఏంటంటే అప్పటి వరకు మనకి సాంస్క్రిట్ నాటకాలు అంటే సంస్కృత నాటకాల్లో దేవుళ్ళని దేవతల్ని ఋషుల్ని అందరినీ కలిపి రాస్తే ఈయన పూర్తిగా మృచ్ఛకటికాన్ని సాంఘిక నాటకంగా రాశాడు. అది నిజంగా ఒక స్పెషల్ అనమాట మృచ్ఛకటికం. ఈ మృచ్ఛకటికం ఇందులో అందరూ అంటే సంఘంలో ఏ ఏ పాత్రలు ఉంటాయో ఆ పాత్రలన్నీ తీసుకుని రాశాడు. మృచ్ఛకటికం అంటే మట్టి బండి, అంటే మృత్ అంటే మట్టి, మృత్శకటము అంటే మృచ్ఛకటికము, అది సంధి. అయితే మట్టి బండి అని. ఇందులో ఏంటంటే ఈ మట్టి బండి వల్లనే ఈ చారుదత్తుడు అనే నాయకుడికి అష్ట కష్టాలు వస్తాయి. చారుదత్తుడు అనే అతను అప్పట్లో బహుభార్యాత్వం ఉంది కదా, ఎంతమందినైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈయనకు ఆల్రెడీ భార్య ఉంది. ఒక వేశ్య ఆ ప్రేమిస్తుంది ఈయనని. ప్రేమిస్తే ఆమె ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళ అబ్బాయి ఆ మట్టి బండితో ఆడుకుంటూ ఉంటాడు. పక్కన ఎవరో అబ్బాయి బంగారం బండితో ఆడుకుంటూ ఉంటే ఈ అబ్బాయి నాకు ఆ బంగారం బండి కావాలి అని ఏడుస్తాడు. అప్పుడు ఆ వేశ్య పేరు వసంతసేన. తర్వాత చాలా వచ్చాయి. తెలుగులో కూడా వసంతసేన సినిమా వచ్చింది, హిందీలో కూడా ఆ ఏదో పేరు మీద ఉంది, సినిమా ఉంది. అయితే ఆమె వచ్చింది కదా, వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటే ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు మట్టి బండి అయింది, బంగారం బండి కావాలి అని. అంటే ఆవిడ ఒంటి మీద నగలన్నీ తీసి ఆ బండి మీద వేసి నువ్వు బంగారం బండి చేయించుకొని వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చిన చారుదత్తుడు చిచి మనం అట్లా బంగారం తీసుకోకూడదని ఇదంతా మళ్ళీ మూటగట్టి
తన శిష్యుడికి ఇచ్చి పంపిస్తాడు. పంపిస్తే ఈ లోపల ఈమె మీద కన్నేసిన ఒక రాజు యొక్క బావమరిది ఉంటాడు. వాడు ఈమెను వెంబడించి ఒక తోటలోకి వెళితే అక్కడ ఈమెను చంపేస్తా, గొంతు పిసికేస్తాడు. ఆ తర్వాత ఆమె చచ్చిపోయిందని ఆ రాజుకి కంప్లైంట్ వస్తుంది. అప్పుడు చారుదత్తుడి ఇంటి నుంచి తీసుకొచ్చిన నగలు అక్కడ బయటపడేసరికి చారుదత్తుని తీసుకొచ్చి శిక్ష విధిస్తారు. ఇదంతా పెద్ద నాటకం. అయితే ఈ మట్టి బండి వల్లే కదా ఇన్ని కష్టాలు వచ్చాయి చారుదత్తుడికి, అంటే నాయకుడికి. కాబట్టి ఏంటంటే దీనికి మృచ్చకటికము అని ఆయన పేరు పెట్టారు అన్నమాట. ఈ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సంస్కృత నాటక చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ఈ ఇంతే కాకుండా అంటే ఆ సంస్కృతంలో నాటకాలు రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఇంతమందిని గురించి మనం చెప్పుకోవాలి అంటే చాలా కష్టం. ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం చెప్పుకోలేం. అది అయితే కాబట్టి ఏంటంటే ఇంకా శ్రీహర్షుడు ఉన్నాడు, ఆయన నాటకాలు రాశాడు. తర్వాత విశాఖ దత్తుడు ఉన్నాడు. విశాఖ దత్తుడు కూడా ఆ చాలా నాటకాలు రాశాడు. భట్టనారాయణుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన రాశాడు. ఆ తర్వాత భవభూతి మనం చెప్పుకోవాల్సిన వాళ్ళల్లో భవభూతి ఇంకొక మనం బాగా ఫేమస్ అయిన రచయిత. ఎందుకంటే ఉత్తర రామచరిత అనేది రాశాడు ఆయన. ఈ ఉత్తర రామచరిత అంటే ఏంటంటే ముందు అంటే రామాయణంలో ఫస్ట్ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్ కూడా ఉంది. అంటే అది తర్వాత మరి వాల్మీకి రాసిన దాంట్లో ఉందని కొంతమంది, లేదని కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఆమెను ఇంటికి తీసుకురావడం, ఆ తర్వాత ఆ రాజ్యం ఏలుతూ ఉంటే రాముడు ఈ లోపల అక్కడ రాజ్యంలో కొంతమంది ఆ ఏంటిది రావణాసురుడి దగ్గర సంవత్సరం ఉన్న సీతని తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు ఏంటి అని కొంతమంది వచ్చాకలి వాడెవరో అనడం. దాంతో అదొచ్చి వేగులు ఉంటారు కదా, అప్పుడు ఇప్పటిలాగా ఏదో ఒకటి చెప్పేద్దామని అన్నట్టుగా ఉండదు. ఆ వేగులు వచ్చి రాముడికి చెప్తారు ఇలా అంటున్నారు ప్రజలని. దాంతో ఈయన మళ్ళీ ఆమెని అడవులకు పంపించమని లక్ష్మణుడికి ఇచ్చి పంపించడం, ఇదంతా ఆ ఉత్తర రామచరిత్రంలో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ భవభూతి రాశాడు ఉత్తర రామచరిత్ర. తర్వాత మురారి అనే ఆయన కూడా చాలా రాశాడు నాటకాలు. ఈ రాజశేఖరుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రాశాడు. ఇట్లా ఎంతో మంది మహాకవులు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో రచనలు చేస్తే వీళ్ళ రచనలే కాకుండా తర్వాత తరాల్లో ఎన్నో నాటకాలు మన వాళ్ళు వేశారు. అవి ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఈ వీళ్ళు రాసిన సంస్కృత రచయితలు రాసిన దాని నుంచే వాళ్ళు తీసుకుని నాటకాలు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నాటకాలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి అసలు నాటక రచన ఎలా చేయాలి అనేదే తెలియదు. అంతేకాకుండా అంటే తెలుగు నాటక రచయితలు తెలుగులో నాటకం అనేది చాలా రోజుల వరకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే తెలుగు అనే భాష నాటకానికి సరైనది కాదు, అసలు నాటకాలు తెలుగులో రాయకూడదు అని ఒక నింద ఉంది. తెలుగు భాష అసలు ఎందుకంటే అప్పటి వరకు సంస్కృత నాటకాలే చూశారు కదా మన వాళ్ళు. అంచేత ఏంటంటే సంస్కృతంలోనే నాటకాలు ఉండాలి, సంస్కృతంలోనే నాటకాలు వేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ మరి కొంతమంది ధైర్యం చేసి వీటిని తెలుగులో రాసుకున్నారు. అలా రాసుకున్న వాటిల్లో ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకుంటే ఇందాక అన్నట్టు మృచ్చుకటికానికంటే ఫేమస్ అయింది శాకుంతలం. ఈ శాకుంతలం కూడా ఫస్ట్ ఆయన రాసినప్పుడు కాళిదాసు శాకుంతలంలో ఈ కొన్ని లేవు. తర్వాత మన వాళ్ళు దాన్ని తెనిగించినప్పుడు దానికి కొన్ని అంటే మార్చుకున్నారు. ఎందుకు అంటే మనకి రూల్ ఉందిగా నాట్యశాస్త్రం ప్రకారం ఎండింగ్ లో విషాదాంతం కాకూడదు, ఇట్లాంటి రూల్. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆ
అభిజ్ఞాన శాకుంతలము అనే పేరుతో మార్చారు. అభిజ్ఞానము అంటే గుర్తు అని అర్థం. చాలా నాటకాలు ఇట్లాగే మార్చుకున్నారు, ముఖ్యంగా శాకుంతలం. అసలు తెలుగు నాటక రంగంలో శాకుంతలము వెయ్యని సంస్థే లేదంటారు, అంతమంది వేశారు. అయితే ఎలా మార్చారు అంటే, అసలు ఈమె శకుంతల అని పేరు ఎందుకు వచ్చిందంటే, విశ్వామిత్రుడు మేనక వచ్చి విశ్వామిత్రుడి ఆ దీన్ని ఆయన చేసే దీన్ని భంగం చేయాలి విశ్వామిత్రుడిని అని చెప్పేసి వచ్చి ఆయన్ని ప్రేమిస్తుంది. సరే, ఈయన కూడా ఏదో ఆమెతో ప్రేమలో పడిపోయి ఆఖరికి ఆ, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి ఈమె పుడుతుంది, శకుంతల పుడుతుంది. పుడితే విశ్వామిత్రుడేమో ఋషి, ఆయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు తపస్సు చేశాడు, మేనకొచ్చే వరకు. మేనకొచ్చి భగ్నం చేసింది, తర్వాత వీళ్ళిద్దరు కలిశారు, ఈమె పుట్టింది. పుట్టిన తర్వాత మళ్ళీ ఆయన తపస్సుకి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె మరి ఇంద్రుడు ఊరుకోడుగా, మేనకంటే ఇంద్రుడి దగ్గర నర్తకి కదా, ఈమె వెళ్ళిపోయింది. మరి ఆ అడవిలో ఆ పాప ఏమవుతుంది? అంచేత కొన్ని పక్షులు అవి ఇవి తీసుకొచ్చి పండ్లు తీసుకొచ్చి ఆ పాపని చూస్తూ ఉంటే, అప్పుడు కణ్వుడు చూసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఇది జరుగుతుంది. అయితే పెంచుకున్న తర్వాత దుష్యంతుడు అనే రాజు వేట కోసం వచ్చి ఈమెను చూసి మోహించి, అక్కడ గాంధర్వ వివాహం అంటారు. అప్పుడు పెళ్లిళ్లలో రకరకాల పెళ్లిళ్ళు ఉండేవి. రాక్షస వివాహం అని, గాంధర్వ వివాహం అని, ఇవన్నీ సంస్కృతిలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. రాక్షస వివాహం అంటే అమ్మాయిని ఎత్తుకుపోయి చేసుకోవడం, గాంధర్వ వివాహం అంటే ఎవరికి తెలియకుండా చేసుకోవడం. దుష్యంతుడు ఈమెని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అంటే ఒక ఉంగరం పెట్టి నీకు నాకు పెళ్ళైపోయిందని చెప్పి ఆమెతో ఉంటాడు. ఉండి, సరే నేను వెళ్ళిపోతున్నాను రాజ్యానికి, నేను బ్రహ్మాండంగా నేను అట్టహాసంగా తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ గర్భవతి అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఆ కణ్వుడు తిరిగి వస్తాడు, ఈమెను చూసి జరిగింది ఏమిటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత గర్భవతి అవుతుంది, 2 నెలలు వస్తాయి. మరి భర్త దగ్గర పంపించాలిగా, కణ్వుడు ఏం చేసుకుంటాడు, దగ్గర పెట్టుకొని ఉంచుకోలేడు కదా, కూతుర్లా పెంచాడు. సరే, ఈమెని పంపించేస్తాడు. అయితే మూలంలో ఏముందంటే, పంపించేస్తే దుష్యంతుడు దగ్గరికి ఆ వీళ్ళు తీసుకెళ్తారు, అంటే కణ్వుడి శిష్యులు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అది దుష్యంతుడు ఏమనుకున్నాడో, రాజు ఒక మునికన్యను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనో, లేకపోతే రాజ్యంలో తను ఒక రాజుగా తలంచుకోవాల్సి వస్తుందనో, నువ్వు నాకు తెలియదు అంటాడు. అంటే ఆమె అక్కడి నుంచి ఇంకా ఏడుస్తూ అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడే పిల్లల్ని, ఈ అబ్బాయిని కానీ భరతుణ్ణి, తర్వాత ఏదో తెలుసుకుంటాడు, ఆయన రియలైజ్ అవుతాడు, తీసుకొస్తాడు, అదంతా స్టోరీ. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ముందు శాకుంతలం అది, తర్వాత అభిజ్ఞాన శాకుంతలం అని దాన్ని మార్చారు. ఎందుకు మార్చారంటే, ఇది నాటకం కదా, నాటకంలో మరి ఆ రాజు హీరో వాడు మంచివాడే అయి ఉండాలి. అందుకని ఏం చేశారంటే, ఈమెని తిరిగి అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఆమె మధ్యలో ఒక నది వస్తుంది. ఆ నదిలో పడవలో వెళుతూ వెళుతూ అచ్చేత్తు అట్లాగా ఆ నీళ్ళని ఆడుకుంటూ ఉంటే ఆయన ఇచ్చిన ఉంగరం జారి అందులో పడిపోతుంది. అభిజ్ఞానం అంటే గుర్తు కదా, అతను గుర్తుగా రాజముద్రకి ఇచ్చి వెళ్ళాడు కదా దుష్యంతుడు, అది జారి పడిపోతుంది. అప్పుడు ఇంకా చూసుకుని అయ్యో పోయింది అనుకుని సరేలే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్తే నేను నీ భార్యని అంటే ఆయన గుర్తుపట్టడు. అమ్మ ఏదైనా గుర్తుంటే చూపెట్టు అంటే ఇవి చూసుకుంటే ఉంగరం ఉండదు. ఇంకా దాంతో ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు పో, నువ్వు ఎవరో తెలియదు అని చెప్పి అంటే ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరో చేపలు పట్టి అతనికి చేప మింగుతుంది, ఆ చేపని పట్టుకుంటాడు, చేపని తీసుకొచ్చి వస్తూ ఉంటే అందులో రాజముద్రిక దొరుకుతుంది. అయ్యో ఇదేంటి, రాజుగారి ఉంగరం ఉందని చెప్పి అతను తీసుకెళ్ళి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది శకుంతల, అయ్యో అనుకుని అప్పుడు వెతికి ఆమెని కొడుకుని తీసుకొచ్చుకుంటాడు. ఇట్లా మార్చారు. ఇప్పుడు భరతముని ఈ రూల్స్ పెట్టాడు కాబట్టి, కొన్ని నాటకాల్లో వాళ్ళు ఏం చేశారంటే, ముందు నాటకం ఎలా ఉన్నా దాన్ని మళ్ళీ ఈ దశవిధ రూపకాలకి అనుగుణంగా మార్చుకున్నారు. మార్చుకుని ఇలా నాటకాలు రాసుకున్నారు. మనం కూడా ఒక్కొక్కసారి రచయితలు రాసినప్పుడు
మనకి దానికి అనుగుణంగా అంటే ప్రదర్శనాయోగ్యంగా ఉన్నా లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో మనకి నచ్చకపోయినా, లేకపోతే ఈజీగా లేకపోతే, వేయడానికి ఈజీగా లేకపోయినా దాన్ని మనం కూడా మారుస్తాం. అంటే మనం అంటే ఇప్పటి రచయితలు కూడా మార్చుకుంటారు. కాబట్టి ఏంటంటే అప్పటి ముఖ్యంగా ఏంటంటే మనము సంస్కృత నాటకానికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఆ ఆ రూల్సే పాటిస్తూ వచ్చాం చాలా రోజులు. విషాదాంత నాటకాలు ఉండకూడదు అంటే విషాదాంత నాటకాలు ఉండకూడదు, ఉండేవి కావు. ఏం జరిగినా చివరికి హీరో బతికేవాడు. ఏదన్నా పెద్ద పెద్ద విషయాలు జరిగి హీరో చచ్చిపోయినా సరే మళ్ళీ ఏదో ఒక మలుపు తిప్పి హీరోని బతికించేవాళ్ళు. హీరో అంటే నాయకుడిని బతికించేవాళ్ళు, అలాగే నాయికను కూడా బతికించేవాళ్ళు. ఇంకొకటి ఏమిటంటే ముఖ్యమైన విషయం సంస్కృత నాటకాల్లో, హీరో అంటే హీరోనే, అంటే నాయకుడు అంటే నాయకుడే. ఈ నాయకుడి చుట్టూనే కథ జరుగుతుంది. కథకి ఎవరైతే మూల పురుషుడో వాడిని నాయకుడు అంట, నాయకుడు అనేవాడు. ఆ నాయకుడు చుట్టూనే మొత్తం కథ, మిగతా పాత్రలు అన్నీ తిరుగుతాయి. అంటే విభజన జరిగి ఇంకో విధంగా కథ వెళ్ళదు. ఎటు తిరిగినా మళ్ళీ ఆ నాయకుడి విషయమే ఉండాలి. అక్కడ నాయకుడి ప్రస్తావన, నాయకుడి సెంట్రల్ క్యారెక్టర్ అన్నమాట. అట్లా ఉండేవి నాటకాలు. ఇప్పుడు ఇప్పట్లాగా కాదు. ఇప్పుడు నలుగురు నాయకులు ఉండొచ్చు, 10 మంది నాయకులు ఉండొచ్చు, వీళ్ళందరికీ సపరేట్గా స్టోరీస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడేంటంటే ఒక నాయకుడు ఉన్నాడంటే అతని చుట్టూ తిరగడం, స్టోరీ తిరగడం, అతను ఆ చివరి వరకు అతను ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలను అధిగమించి పోరాడు. అందుకే ధీరోద్ధతుడు, ధీరలలితుడు ఇట్లా అంటారు. అంటే నాయకుడు ధీరుడై ఉండాలి, వాడికి అన్ని విద్యలు వచ్చి ఉండాలి, వాడు మంచివాడై ఉండాలి, వాడు యుద్ధాల్లో గెలిచే వీరుడై ఉండాలి. అలాంటి రూల్స్ ఉండడం బట్టి ఏమవుతుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ అధిగమించి చివరికి నాయకుడు విజయాన్ని పొందుతాడు. అట్లా ఉండేవి అప్పటి కథలు. కాబట్టి ఏంటంటే ఇంకా సంస్కృత నాటకాల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కాబట్టి మనకేంటంటే లీడ్ ఇచ్చింది. ఇప్పుడు మనకి తెలుగు నాటకాలకి ఏదైనా సరే మూలం సంస్కృత నాటకాలే. మనం సంస్కృత నాటకాల్లోంచే అంటే రామాయణం, మహాభారతం, ఈ రెండు ముఖ్యంగా మనం వేసిన నాటకాలు. అంటే మన రచయితలు రాసిన నాటకాలన్నీ కూడా రామాయణంలో, ఇప్పుడు బాలచరితం అన్నాము, రఘువంశం అన్నాము, ఇట్లాంటివన్నీ ఏంటంటే రామాయణంలోంచి తీసుకున్న కథలు, అలాగే మహాభారతంలోంచి తీసుకున్న కథలు, ఇవే నాటకాలు అయినాయి. అందుకనే మనకి సంస్కృతం ఎందుకు మూలం అని అంటే ఇప్పుడు మహాభారతంలోంచి ఎన్నో కథలు తీసుకున్నాం. మహాభారతంలో కథలు చాలా ఉన్నాయి. అంటే కృష్ణుడికి సంబంధించిన కథలు, తర్వాత ఈ దూతవాక్యం అని అన్నాం, అట్లా ఎన్నో కథలు మనం మహాభారతంలోంచి, శ్రీకృష్ణ రాయబారం, ఆ తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధం, ఇలా ఎన్నో, బాలచరిత్రం అంటే వాళ్ళు దుర్యోధనుడు, వాళ్ళు కౌరవులు పాండవులు అంతా చిన్నప్పుడు చేసినవి, ఇట్లా ఆ ఆ నాటకాలే చాలా రోజులు. చెప్పాను కదా, అసలు తెలుగులో నాటకం రాసుకోకూడదు, వేయకూడదు అనే రూల్ ఉండే. సంస్కృత నాటకాలే వేసుకోవాలి, సంస్కృతం మాత్రమే నాటకాలకు పనికొచ్చే భాష, మన తెలుగు భాష కరెక్ట్ కాదు అనే దాని నుంచి తర్వాత మన తెలుగు వాళ్ళు రాసుకోవడం, అది మనం ముందు ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే సంస్కృత నాటకాలు మన తెలుగు నాటకాలకి మూలము, ఆది, ఒక దారి. కాబట్టి తర్వాత మనం సంస్కృతం నుంచి తెలుగు నాటకాలకు వద్దాం. తర్వాతి క్లాస్లో నేను తెలుగు నాటకాల గురించి నేను చెప్తాను. నమస్కారం. మనకు ఎంతవరకు తెలుగు నాటక రంగానికి మూలంగా చెప్పబడుతున్న సంస్కృత నాటక రంగం గురించి విపులంగా ప్రస్తావించిన వారు శ్రీమతి కళ్యాణి గారు. శ్రీ కళ్యాణి గారికి ధన్యవాదాలు.